వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవని వరల్డ్. ఈ రోజుటి మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, సొద్దలతో లడ్డు అనమాట. మామూలుగా మనం సజ్జలతో లడ్లు కాకుండా వడలు కానీ, లేదంటే రొట్టెలు కానీ, లేదంటే కుడుములు కానీ, ఈ విధంగా డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. కానీ సొద్దలతో ఈ విధంగా లడ్డు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. సో దీనికి గాను ముందుగా సొద్దలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ అయితే వేస్తున్నాను. సో ముందు రోజు నైటే వచ్చేసి 1 గ్లాస్ సొద్దల్ని తీసుకొని వాటిల్లో వాటర్ పోసేసి 1కి 3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత సొద్దలు మునిగేంత వరకు మళ్ళీ వాటర్ పోసేసి ప్లేట్ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం వచ్చేసి నేను నానపెట్టేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేచేసరికి ఇవి బాగా నానిపోయి ఉంటాయి. తర్వాత వీటిల్ని వాటర్ని అంతా మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి వీటిల్ని బాగా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా పరుచుకొని ఈ నానబెట్టిన ఈ సొద్దలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆ క్లాత్ పైన వేసుకొని బాగా పలుచుగా మనం పరుచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మొత్తం బాగా తడి లేకుండా ఫుల్గా డ్రై అయిపోవాలన్నమాట. అందువల్ల నేను ఈ క్లాత్లో వేసి బాగా పలుచుగా పరుచుకుంటున్నాను. సో ఫ్యాన్ కింద కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5 to 10 మినిట్స్లో ఇవి మొత్తం తడంతా పీల్చుకొని మనకి పొడి పొడిగా వస్తాయి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో ముందు వేసిన దానికి ఇప్పటికీ. సో ఈ విధంగా పొడి పొడిగా వస్తే సరిపోతుంది. వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివో చూసేద్దామా. దీనికి గాను ఈ విధంగా డ్రై అయిపోయినటువంటి సొద్దలు, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, నెక్స్ట్ శనక్కాయ పప్పులు, నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, కొద్దిగా నెయ్యి, కొద్దిగా తురిమిన బెల్లం అన్నమాట. ఇవి ఉంటే సరిపోతాయండి మనకు టేస్టీ లడ్డు చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనకి ఈ సొద్దలు ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సొద్దల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో కొద్దిగా అక్కడక్కడ తేమ ఉంటుంది కాబట్టి ఈ హీట్ వల్ల ఆ తేమ కూడా వెళ్ళిపోయి బాగా పొడి పొడిగా ఉంటాయన్నమాట. అందువల్ల వీటిల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో శనక్కాయ పప్పులను కూడా వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వీటిల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని కూడా ఒక సపరేట్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో నువ్వులు ఉన్నాయి కదా, తెల్ల నువ్వులైనా వేసుకోండి, లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోండి, ఏ నువ్వులైనా పర్వాలేదు. నా దగ్గర అయితే తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తెల్ల నువ్వులు అనేటివి యూస్ చేస్తున్నాను. వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి. వన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొద్దలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బాగా మనకి చల్లారిపోయి ఉంటాయి అన్నమాట. వీటిని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని దాంట్లోనే ఒక 4-5 యాలకులను కూడా వేసేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి శనక్కాయ పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి వీటిల్ని కూడా వేసేసి ఒక మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఈ సొద్దల పొడిలో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోనే మనము ఆల్రెడీ తురిమిన బెల్లం కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి చేతులతో బాగా ఈ పౌడర్లోకి కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తము ఈ సొద్దపిండి, నెక్స్ట్ ఈ శనక్కాయ పప్పులు, కొబ్బరి, నువ్వులు మొత్తం వేసాం కదా, అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఈ పౌడర్ని కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లోకి
ఇంకొకసారి పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ బెల్లం అనేది ఆ పౌడర్లోకి ఎక్కువగా కలిసిపోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. చూసారా, అప్పుడే మనకి ముద్దకి రెడీ అయిపోయిందనమాట. సో బెల్లం అనేది మనకి ఎక్కడ కనపడదు, స్వీట్నెస్ వచ్చేసి బాగా సరిపోతుందన్నమాట. ఈ విధంగా రిమైనింగ్ పౌడర్ని కూడా నేను మళ్ళీ వచ్చేసి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఇంకో బౌల్లోకి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన నెయ్యి వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ నెయ్యి మొత్తం ఈ పౌడర్లోకి బాగా కలిసేటట్టు మొత్తము ఒక 2 to 3 మినిట్స్ వచ్చేసి మనం బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఈక్వల్గా వచ్చేసి ఈ నెయ్యి పౌడర్కి పడుతుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం లడ్డు చుట్టడానికి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో మీరు ఈ విధంగా లడ్డూస్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ దీనికంటే చిన్నవి కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నా దగ్గర ఉండే ఈ మొత్తం పిండితో లడ్డూస్ అయితే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు లడ్డు తుంచితే కూడా చాలా ఈజీగా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట. టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.